ప్రభు పేరిట మీ అందరికీ షలోం. ప్రభు నందు ప్రియమైన నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ ఈ పరిశుద్ధ ఉదయకాల సమయంలో నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన రోజు కాబోతుంది. నిన్నటి వరకు మిమ్మల్ని వెంటాడిన చీకటి ఈరోజు యేసు నామములో తొలగిపోబోతుంది. మీ హృదయంలో ఎన్నో ఆందోళనలతో, కన్నీళ్లతో ఈ వీడియోను చూడటము ప్రారంభించారేమో. ఒక్క నిమిషము మీ హృదయం మీద చేయి వేసుకొని నాతో పాటు ఈ శ్రేష్టమైన మాటలు చెప్పండి. ఈరోజు నా దేవుడు నా కొరకు గొప్ప కార్యము చేయబోతున్నాడు. నన్ను నిరాశపరిచిన లోకము ముందే నా తల పైకెత్తేలా చేయబోతున్నాడు. నేను ఓడిపోవడానికి పుట్టలేదు, యేసయ్య నామములో గెలవడానికి పుట్టాను. ఆమెన్. అవును నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీ నోటి ప్రకటన మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఈ నూతన దినాన్ని దేవుని పాదాల చెంత అప్పగిస్తూ పరలోకపు తండ్రి కృప మనల్ని నడిపించేలా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ పవిత్రుడవైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ నూతన ఉదయాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకు వందనాలు. ఈరోజు ఈ సందేశాన్ని వింటున్న నీ బిడ్డల హృదయాలలోని ప్రతి భయాన్ని, ఆందోళనను దూరము చేయండి. ఈ నూతన దినాన్ని నీ హస్తాలకు అప్పగిస్తూ నీ పరిశుద్ధాత్మ నడిపింపును కోరుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు దేవుడు మీకిస్తున్న శక్తివంతమైన వాగ్దానము మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనము. భయపడకుము, నమ్మిక మాత్రమే ఉంచుము. ఈ మాటల వెనుక ఉన్న లోతైన అర్థాన్ని, ఆనాటి సంఘటనను మనం ఒక్కసారి ధ్యానిద్దాం. ఈ మాటలు ఒక సాధారణ స్థితిలో చెప్పినవి కావు. సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అనే ఒక తండ్రి తన 12 ఏళ్ల ఏకైక కుమార్తె మరణ పడకపై ఉంటే గుండె పగిలే వేదనతో యేసయ్య పాదాల మీద పడ్డాడు. యేసయ్య, నా కుమార్తె చనిపోయే స్థితిలో ఉంది, దయచేసి వచ్చి నీ హస్తాన్ని ఆమె మీద ఉంచు, ఆమె బ్రతుకుతుంది అని వేడుకున్నాడు. యేసయ్య అతనితో కలిసి బయలుదేరాడు. కాని మార్గ మధ్యములో యాయీరు ఇంటి నుండి మనుషులు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, ఇక బోధకుడిని ఎందుకు శ్రమ పెడతావు అని ఘోరమైన వార్తను చెప్పారు. ఆ క్షణములో ఆ తండ్రి గుండె ఎంతగా గాయపడి ఉంటుందో ఊహించుకోండి. సర్వము కోల్పోయిన ఆ నిరాశ క్షణములో చుట్టూ ఉన్న వారంతా ఇక అంతా అయిపోయింది అని అంటున్నప్పుడు యేసయ్య ఆ మాటలను ఏమాత్రము లక్ష్య పెట్టకుండా యాయీరు వైపు చూసి ప్రేమతో, ఎంతో అధికారముతో చెప్పిన మాట, భయపడకుము, నమ్మిక మాత్రమే ఉంచుము అని. ప్రిలారా, గ్రీకు భాషలో ఈ మాటకు అర్థమేమిటో తెలుసా? నువ్వు భయపడటము ఆపేసి కేవలము విశ్వాసములోనే నిలిచి ఉండు అని. లోకము దృష్టిలో ఆ చిన్నది చనిపోయింది, అంతా ముగిసిపోయింది. కాని జీవాధిపతి అయిన యేసయ్య దృష్టిలో అది కేవలము నిద్ర మాత్రమే. మనుషుల సాధ్యాలు, సరిహద్దులు ముగిసిన చోటే నా దేవుని అద్భుతాలు ప్రారంభమవుతాయి. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీ పరిస్థితి కూడా యాయీరులాగే ఉందా? మీ జీవితంలో కూడా కొన్ని విషయాలు పూర్తిగా ముగిసిపోయాయని మీరు అనుకుంటున్నారా? నా ఉద్యోగము పోయింది, నా భవిష్యత్తు శూన్యమైపోయింది అని ఉద్యోగ భద్రత లేక ఆందోళన చెందుతున్నారా? లేదా అప్పుల భారము పెరిగిపోయింది, సమాజంలో తల ఎత్తుకోలేకపోతున్నాను, నా ఆర్థిక పరిస్థితి ఇకెప్పటికీ మారదు అని కన్నీరు మున్నీరు అవుతున్నారా? కొంతమంది యవన బిడ్డలు తీవ్రమైన నిరాశలో, ఒంటరితనములో, నా జీవితంలో ఏది కలిసి రావడం లేదు, నేనొక దండగా, నా వల్ల ఏది కాదు అని కుంగుబాటుతో కృంగిపోతున్నారా? కుటుంబములో గొడవలు, సమాధానము లేని జీవితము మిమ్మల్ని వేధిస్తుండవచ్చు. కానీ
ఈరోజు సరిగ్గా ఈ క్షణంలో లోకము మిమ్మల్ని చూసి ఇక నీ పని అయిపోయింది, నువ్వు పైకి రాలేవు అని తీర్పు తీర్చిన చోటే నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా విను. నా యేసయ్య నీ వైపు చూసి స్పష్టముగా ఈరోజు మాట్లాడుతున్నారు. ఏమనో తెలుసా? భయపడకము, నమ్మిక మాత్రమే ఉంచుమని. పరిస్థితులు ఎంత ఘోరముగా ఉన్నా, రిపోర్టులు ఎంత వ్యతిరేకంగా వచ్చినా మీరు చేయవలసింది ఒకటే: భయాన్ని మీ హృదయం నుండి తరిమి కొట్టండి. భయము అనేది అపవాది ఆయుధము. అది మీ భవిష్యత్తును చీకటిమయము చేస్తుంది. కానీ విశ్వాసము అనేది దేవుని శక్తి. మీరు దేవుణ్ణి నమ్మినప్పుడు మీ జీవితంలో మూయబడిన ప్రతి తలుపు తెరవబడుతుంది. మీకు ఉద్యోగము లేదా? నా దేవుడు అంతకంటే శ్రేష్టమైన తలుపును మీ కొరకు తెరవబోతున్నాడు. అప్పుల బాధలు వేధిస్తున్నాయా? ఐగుప్తు అరణ్యములో లక్షలాది మందికి మన్నాను కురిపించిన నా దేవుడు మీ అవసరాలను తీర్చడానికి సమర్థుడు. మీరు చేయవలసిందల్లా మీ కళ్ళను సమస్యల వైపు నుండి తిప్పి సమస్తాన్ని సృష్టించిన నా యేసయ్య వైపు ఉంచడమే. లోకము మిమ్మల్ని తృణీకరించవచ్చు, కానీ నా యేసయ్య మిమ్మల్ని హత్తుకుంటారు. మీ కన్నీళ్లను తుడిచే సమయము ఆసన్నమైంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మీ విశ్వాసాన్ని బలపరచడానికి ఒక అద్భుతమైన నిజ జీవిత సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక సాధారణ కుటుంబానికి చెందిన ఒక యవ్వన బిడ్డ కథ ఇది. ఆ బిడ్డ ఎంతో కష్టపడి చదువుకొని విదేశాలలో ఉద్యోగము చేయాలని ఎన్నో కలలు కన్నాడు. కానీ చివరి నిమిషంలో ఇంట్లో ఆర్థిక పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. చేసిన అప్పులు కొండలా పెరిగిపోయాయి. బంధువులంతా ఆ యవ్వన బిడ్డను, అతని కుటుంబాన్ని చూసి వీడి వల్ల ఏమీ కాదు, వీడి జీవితం ఎంతే, అంతా అయిపోయింది అని ఎగతాళి చేయడం ప్రారంభించారు. ఆ యవ్వన బిడ్డ తీవ్రమైన నిరాశలోకి వెళ్ళిపోయాడు. ఒక రాత్రి ఇక నా జీవితాన్ని ముగించేసుకుందాము అనుకునే అంతటి ఘోరమైన వేదనలో ఉన్నాడు. దేవుని వాక్యము అతని హృదయాన్ని తట్టింది. భయపడకము, నమ్మిక మాత్రమే ఉంచుము అని. ఆ బిడ్డ మోకాళ్ళుని, ప్రభువా, లోకము నన్ను విడిచిపెట్టింది, అంతా అయిపోయింది అంటున్నారు, కానీ నిన్ను నమ్ముతున్నాను తండ్రి అని కన్నీళ్లతో ప్రార్థించాడు. భయాన్ని విడిచిపెట్టి విశ్వాసముతో మళ్ళీ ప్రయత్నించడం ప్రారంభించాడు. ఏం జరిగిందో తెలుసా? ప్రియ సహోదరి సహోదరుడా, ఏ బంధువులైతే ఎగతాళి చేశారో, ఏ వీసా అయితే తిరస్కరణకు గురైందో, అదే వీసా కేవలము కొన్ని వారాల వ్యవధిలోనే మంజూరైంది. ఈరోజు ఆ బిడ్డ విదేశాలలో ఒక ఉన్నతమైన ఉద్యోగములో స్థిరపడి తన కుటుంబాన్ని అద్భుతముగా పోషిస్తూ ఎంతో మందికి సహాయం చేసే స్థాయికి ఎదిగాడు. ఆనాడు యాయీరు కుమార్తెను బ్రతికించిన యేసయ్య, ఆనాటి యవ్వన బిడ్డ జీవితాన్ని మార్చిన నా యేసయ్య ఈరోజు మీ జీవితంలో కూడా అదే కార్యము చేయబోతున్నారు. పరిస్థితులు చనిపోయినట్లు కనిపించినా నా దేవుడు వాటికి మళ్ళీ జీవము పోయగలడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చివరి ప్రార్థనలోనికి మనము వెళ్లే ముందు ఒక్క క్షణము మీ కళ్ళు మూసుకోండి. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోండి. మీ హృదయపు తలుపులు తెరిచి ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఈ ఉదయము ఈ మాటలు మరెవరికో కాదు, ప్రత్యేకంగా ఈ వాక్యము వినిచిన్న మీతోనే మాట్లాడారు. ఎందుకో తెలుసా? ఆయన మిమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నారు. ఇంతకాలము మీ స్వశక్తితో పోరాడి అలసిపోయారేమో. నా సమస్యలు ఎవరికి చెప్పుకోలేను, నా వేదన ఎవరికి అర్థము కాదు అని ఒంటరిగా కన్నీరు మున్నీరు అవుతున్నారా? లోకము మిమ్మల్ని త్రోసివేసి ఉండవచ్చు, కానీ నా యేసయ్య మిమ్మల్ని పిలుస్తున్నారు. ఈరోజే, ఈ క్షణమే మీ భయాన్ని, మీ చింతలను, మీ పాప భారాన్ని, మీకున్న ప్రతి శాపాన్ని పడవేయడానికి మీరు సిద్ధముగా ఉన్నారా? అయితే మీరే స్థితిలో ఉన్నా, ఎటువంటి అపజయాల్లో ఉన్నా, యేసయ్యా, నా వల్ల కావడం లేదు తండ్రి,
నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, నన్ను నడిపించయ్యా అని మీ హృదయాన్ని ఆయనకు అప్పగించడానికి సిద్ధంగా ఉంటే, మీరున్న చోటే మీ కుడి చేతిని మీ హృదయం మీద వేసుకోండి. మీ హృదయాన్ని మార్చడానికి, మీ జీవితాన్ని ఒక అద్భుతమైన సాక్ష్యముగా మార్చడానికి జీవము గల దేవుని హస్తము ఇప్పుడే మిమ్మల్ని ముట్టబోతుంది. సంపూర్ణ విశ్వాసముతో, నమ్మకముతో ఇప్పుడే ఆశీర్వాదకరమైన ఈ చివరి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడవైన మా దేవా, నీ పరిశుద్ధ నామానికి కోట్లాది స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయా, ఈ ఉదయకాల సమయంలో ఈ జీవము గల మాటలను వింటున్న నీ ప్రియబిడ్డలందరినీ నీ హస్తాలకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఈరోజు వీరు ఏ ఏ భయాలతో, ఆందోళనలతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వాటన్నిటి నుండి ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగునుగాక. దేవా, నాత్మీయ కుటుంబ సభ్యులైన ఈ బిడ్డల ఆర్థిక ఇబ్బందులన్నిటినీ ఇప్పుడే తొలగించండి. వారి అప్పుల భారాలను మీ పరిశుద్ధ నామములో కరిగిపోవునుగాక. వారి చేతి పనులను, వారి వ్యాపారాలను, వారి ఉద్యోగాలను మీరు దీవించండి. ఈరోజు వారు చేయబోయే ప్రతి పనిలోనూ నీ విజయాన్ని దయచేయండి. ఏ అపజయము, ఏ నష్టము వారి దరి చేరకుండా నీ దేవదూతల కావలి ఉంచండి. ప్రత్యేకంగా తండ్రి, ఉన్నత చదువుల కొరకు, కుటుంబ పోషణ కొరకు విదేశాలకు వెళ్ళిన బిడ్డలను, ప్రాముఖ్యంగా విద్యార్థులను, అక్కడ నివసిస్తున్న ఉద్యోగులను జ్ఞాపకము చేసుకోండి. పరాయి దేశంలో ఒంటరితనముతో కుటుంబానికి దూరముగా ఉంటూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న నీ బిడ్డలకు నీవే తోడుగా ఉండండి. వారి ఆరోగ్యాలను రక్షించండి. వారు తమ కుటుంబాలను పోషించడానికి పడుతున్న ప్రతి కష్టాన్ని ఫలింపజేయండి. వారికి రావలసిన జీతాలు, ప్రమోషన్లు, వీసా సమస్యలన్నీ యేసు నామములో సానుకూలమవును గాక. అయా, ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. స్వేచ్ఛగా పని చేసుకున్నటకు అనుమతులు లేని ప్రతి బిడ్డకు అనుమతిని దయచేయండి. వారున్న స్థలములో వారి చెడు వ్యసనాల వైపు అడుగులు వేయకుండా వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు నీ బిడ్డల ప్రయాణములో నీ తోడును దయచేయండి. ఏ ప్రమాదము వారి దరి చేరకుండా కాపాడండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డ శరీరాన్ని నీ పరిశుద్ధ రక్తముతో మీరు శుద్ధికి ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మరొక మారు మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇక ఏమాత్రము దిగులు పడకండి. దేవుడు మీతో ఉన్నాడు. ఈరోజు దేవుడు మీకిచ్చిన అద్భుతమైన వాగ్దానాన్ని మీ జీవితంలో స్వతంత్రించుకోవడానికి ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేసి మీ విశ్వాసాన్ని చాటండి. మీ ఒక్క ఆమెన్ మీ జీవితంలో దేవుని అద్భుతాన్ని ఆకర్షిస్తుంది. అంతేకాదు, ఈరోజు నిరాశలో ఉండి దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్న మీ స్నేహితులు లేదా బంధువులలో కనీసము 3 ఈ వీడియోను షేర్ చేయండి. వారిని కూడా బలపరచండి. మీకు ఎలాంటి ప్రార్థన అవసరతలు ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబరుకు మీ ప్రార్థన విన్నపాలను పంపండి. నేను మీ కొరకు నిరంతరము ప్రార్థిస్తాను. ప్రియులారా, ఇలాంటి మరెన్నో ఆత్మీయ సందేశాల కొరకు ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక.